హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి అయితే శివరాత్రి రోజు షూట్ చేసింది బ్లాగ్. సో ఆ రోజు నేను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేశాను, బయటికి వెళ్ళాము టెంపుల్కి. సో ఇవన్నీ ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి చూపిస్తున్నాను, మీరు కూడా చూసేయండి. ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవడం అయిపోయిన తర్వాత అయితే నేను ఫ్లవర్స్ అయితే తెంపుకోవడానికి బయటకు వెళ్ళాను. ఇంకా అన్ని ఫ్లవర్స్ అయితే తెంపేస్తున్నాను. అన్నీ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసినాయి ఫ్లవర్స్ కూడా. ఇంకా అన్నీ డ్రై అయిపోవడము, పెటల్స్ ఊడిపోవడం ఇలాగైతే అవుతుండే. బట్ ఉన్న వాటిల్లో కొన్ని అయితే తెంపేశాను ఫ్లవర్స్ని అయితే. ఇంకా ఈ ఫ్లవర్స్ చెట్లన్నీ ఫ్రంట్ సైడ్లో ఉన్నవి అన్నీ డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. సో అన్నీ కొన్ని అయితే ఉన్నాయి ఇప్పుడైతే. ఇంకా కొన్ని అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. వైట్ కలర్ ఫ్లవర్స్, పింక్ అండ్ ఎల్లో ఇలాంటివన్నీ ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇవన్నీ అయితే తెంపేస్తున్నాను, పూజకు సరిపడని అయితే తెంపేస్తున్నాను ఇప్పుడైతే. ఫస్ట్ అయితే పూజ రూమ్ కూడా క్లీన్ చేసేసుకొని మొత్తం ఫ్లవర్స్ అని తెంపేసుకొని అయితే లోపల పెట్టేసి ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేద్దాము అనుకున్నాను. సో అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ ఫ్లవర్స్ తెంపేసి వచ్చిన తర్వాత అయితే ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా శివుడికి ఎంతో ప్రీతికరమైన స్వీట్ పొటాటోని అయితే ఇలాగైతే కుక్ చేస్తున్నాను. ఇంకా దాంతోపాటు కొంచెం సిర కూడా చేస్తున్నాను. నాకు ఇంకా ఎలాగో ఫాస్టింగ్ అంటే ఓన్లీ మార్నింగ్ అంతా ఉండేసి నైట్ అయితే తినేస్తాను, మళ్ళీ దీపం పెట్టేసుకుని. మరి జాగారం లాగా ఇంట్లో పూజ అవన్నీ అలాగా పెట్టేసి అయితే చేయను. నేనైతే మామూలుగా ఇలా అయితే ఉంటాను. డే అంతా తినకుండా ఏమి తినకుండా నైట్ అయితే తినేస్తాను వంట చేసేసుకొని మళ్ళీ పూజ చేసుకున్నాక. సో ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడం అయితే అయిపోయింది. పూజ రూమ్లో కూడా అన్నీ మొత్తం క్లీన్ చేసేసి పెట్టేసాను కాబట్టి ఇంకా ఫ్లవర్స్ ఒకటే పెట్టుకోవడం ఉంది. ఫ్లవర్స్ అన్ని పెట్టేసేసి ఇంకా పూజ అయితే ఫినిష్ చేసేసి నెక్స్ట్ ప్రసాదాలు కూడా పెట్టేస్తాను ఇందాక ప్రిపేర్ చేసినవి. ఇంకా కందగడ్డను అయితే ఆ రోజైతే కంపల్సరీ తీసుకొస్తారు, దేవుడికి ప్రసాదంగా కంపల్సరీ నివేదిస్తారు. సో అది ఎందుకోసము ఏంటి అని చెప్పేసి అంటే, మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి ఏమీ తినకుండా ఉంటారు కదా ఉపవాసం జాగారం ఉన్న వాళ్ళు. సో దానికోసం అని చెప్పేసి టమ్మీ ఫిల్లింగ్గా ఉంటుంది అది తింటే. సో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తింటే కూడా అంత ఫిల్లింగ్గా అనిపించదు. అందుకోసం అని చెప్పేసి కంపల్సరీగా అయితే కందగడ్డను అయితే తింటారు. అలాగే దేవుడి దగ్గర ప్రసాదంగా కూడా నివేదిస్తారు. ఇంకా అదర్ ఫ్రూట్స్, ఇంకా సత్తుపిండి అని చెప్పేసి అవన్నీ కూడా చేస్తారు. బట్ అంత ఫిల్లింగ్ అనిపించదు కదా టమ్మీకి. మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగ్ లేచేసి అయితే అన్ని నైవేద్యాలు ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఓపిక ఉండాలి అని చెప్పేసి కూడా ఉంటుంది. ఇంకా నేను పూజ చేసుకోవడం కూడా అయిపోయింది. హారతి కూడా దేవుడికి ఇచ్చేసి నేను కూడా తీసేసుకున్నాను. మీరు కూడా తీసేసుకోండి హారతి అయితే. ఇంకా మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకున్నాను, టెంపుల్కి అయితే ఏమీ వెళ్ళలేదు. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని ప్రిపేర్ చేసి ఫుడ్ పెట్టేసి అయితే ఈవినింగ్ వెళ్దాము అనుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ రెడీ అయిపోతే పిల్లల్ని తీసుకుని అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాము. ఇంకా టెంపుల్లో కూడా ఫుల్ రష్గా ఉండే మేము వెళ్ళినప్పుడు అయితే. ఇంకా వచ్చే టైం కూడా ఫుల్ రష్గా ఉంది. లోపలికి వెళ్ళినప్పుడు అయితే వీడియో తీశాను, ఇలా అయితే కొంచెం చిన్న బిట్ అయితే తీశాను, ఎక్కువ ఏమీ తీయలేదు టెంపుల్ లోపల అయితే. ఇంకా నేను ఇంట్లో నుంచి అభిషేకం కోసం అని చెప్పేసి పంచామృతాల అభిషేకం కోసం అని చెప్పేసి ఇంటి నుంచే తీసుకెళ్ళాను. అక్కడ కూడా మిల్క్ అవన్నీ తీసుకొచ్చి కొన్ని బాటిల్స్ కూడా పెట్టేస్తారు, ఫుడ్ రిలేటెడ్ థింగ్స్ అవన్నీ కూడా డొనేట్ చేయొచ్చు ఇక్కడ టెంపుల్లో అయితే. ఇంకా క్యూ లైన్లు కూడా చాలా ఉండేసరికి ఇంకా లోపల కూడా ఎక్కువ వీడియో ఏమీ తీయలేదు. జస్ట్ దర్శనం చేసేసుకొని మొత్తం అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చినాను. ఇంకా అభిషేకం కూడా అక్కడ ట్యాప్ వాటర్ కూడా అలా కూడా ఉంటాయి, సో దాంతో కూడా చేసేయచ్చు. ఆల్రెడీ మా బాబుది బర్త్డే టైంలో అయితే మేము అభిషేకం చేసాం కదా వాటర్తో, అప్పుడు మీరు చూసుంటారా. వీడియో చూడకపోతే ఆ వీడియో కూడా చూసేయండి. సో ఇలా బయటకు వచ్చిన తర్వాత అయితే లోపలైతే సిరా ప్రసాదం అయితే తీసుకున్నాము. బయటకు వచ్చిన తర్వాత అయితే ఇలా ఫ్రూట్స్ లేదు అంటే రోజ్ మిల్క్ అవైతే ఇస్తున్నారు. ఎందుకంటే ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి దాహంగా ఉన్నా ఏదన్నా కూడా తాగడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఇలా రోజ్ మిల్క్ అయితే ఇస్తున్నారు. ఇంకా నేనైతే ప్రసాదం తీసుకుని మా పిల్లలకైతే ఇచ్చేసాను. నేను ఇంకా ఫాస్టింగ్ ఉండేసరికి ఏమీ తినలేదనమాట ఇంకా రోజైతే. సో ఇంకా మా పిల్లలకి ఇచ్చేస్తే మా బాబు కొంచెం సిర అయితే తిన్నాడు, ఎక్కువైతే తినలేదు. సో ఇలా అయితే చాలా రష్ అయితే ఉండే మేము వెళ్ళిన టైంకి. అయినా బయటకు వచ్చిన తర్వాత కూడా ఫుల్ రష్ అయితే వస్తున్నారు. ఇంకా అభిషేకాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇంకా పూజలు కూడా అవన్నీ అని చెప్పేసి చాలా మంది వస్తున్నారు ఈవినింగ్ టైంలో అయితే. करचरणकृतं वाक्कायजं कर्म
ఎట్లుంది? పిల్లలు ఆడుకోవడానికి టెంపుల్ దగ్గర కూడా ఇలా ప్లే ఏరియా ఉంటుంది. సో ఇంకా మా బాబు అదని చూసిన తర్వాత వెళ్దాము అని చెప్పేసి అంటే ఇంకా మేము తీసుకుని వెళ్ళాము. ఇంకా అక్కడ వెళ్ళాక కాసేపు అయితే ఆడుకున్నాడు. ఇంకా వెళ్దాము అని చెప్పేసి అన్నా కూడా తొందరగా రారు కదా పిల్లలు. ఇంకా ప్లే ఏరియాని చూసారు అంటే ఇంకా వాళ్ళు దాన్ని వదిలిపెట్టి రావాలి అంటే కొంచెం హార్డ్గానే ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ప్లే చేసుకోవాలి, ఆడుకోవాలి అని బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. ఇంకా ప్లే జోన్ కనిపిస్తే ఇంకా మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా ఏంటి కామెంట్ చేయండి. ఇంకా మా బాబు వెళ్ళాక కాసేపటికి మా పాప కూడా వెళ్ళిపోయింది లోపలికైతే. ఇంకా వాళ్ళిద్దరు ఒక 15 to 20 minutes ఆడుకున్న తర్వాత వెళ్ళిపోదాము అని చెప్పేసి తీసుకెళ్ళిపోయినాము. ఇంకా ఇక్కడ కూడా కొన్ని ప్లేస్లలో వాటరు, ఫ్రూట్స్ ఇలా కూడా ఇస్తున్నారు. ఇంకా ఇవన్నీ టెంపుల్ దగ్గర ఇవన్నీ కూడా కొన్ని ప్రసాదాలు కూడా ఇలా డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తున్నారు. అందులో వచ్చేసి బెల్లన్నము అండ్ అలాగే ఏదో బజ్జీ ఉన్నట్టుంది, ఇది తెలీదు, స్వీట్ బోండానా సంథింగ్ ఏదో ఉన్నట్టుంది. నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలకి ఇష్టమైంది జిలేబీ. ఇదైతే కొంచెం మా పిల్లలు ఇద్దరు ఇష్టంగానే తింటారు జిలేబీని. సో దాంతోపాటు కొంచెం పకోడీ కూడా ఇస్తున్నారు. అందులో అది వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ పకోడీ ఇస్తున్నారు. అన్నీ వేడివేడిగా అప్పటిదప్పుడే వేసేసి అయితే ఇస్తున్నారు. జిలేబీ అండ్ మిక్స్డ్ వెజిటేబుల్ పకోడా అయితే చాలా మంచిగా ఉన్నాయంట. టేస్ట్ కూడా నేనైతే నెక్స్ట్ డే రోజు అయితే టేస్ట్ చేశాను. జిలేబీ అయితే ఫుల్ జ్యూసీగా అయితే ఉండే. అప్పుడు తింటున్నప్పుడు అయితే నేను నెక్స్ట్ డే తిన్నాను కదా, కొంచెం జ్యూసీనెస్ తగ్గిపోయింది, కొంచెం డ్రై అయిపోతుంది కదా నెక్స్ట్ డేకి. సో టేస్ట్ అయితే బాగుండే అవైతే. వీటినైతే పకోడీ అయితే రసంలో పెట్టుకుని తింటే అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. ఇంకా మేమైతే తీసేసుకుని అయితే ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా అక్కడే తినొచ్చు, బట్ ఇంకా అక్కడేమీ కూర్చొని తినట్లేదు. ఇంకా ఎలాగో ఇంటికి వెళ్ళి మళ్ళీ కొంచెం పూజ చేసుకోవడం ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి అయితే తొందరగానే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా వచ్చేసి అయితే మళ్ళీ పూజ చేసుకొని ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి నైట్ డిన్నర్ కోసము అని చెప్పేసి. ఇంకా నేను ఇందాక చెప్పాను కదా నైట్ తింటాను నేను అని చెప్పేసి, మార్నింగ్ అంతా తినకుండా ఓన్లీ నైట్ మాత్రమే తింటాను. ఇంకా మామూలుగా అందరూ జాగారము అంటే ఓల్డ్ డే మొత్తం నైట్ కూడా ఏమీ తినకుండా ఉంటారు కదా, జస్ట్ ఫ్రూట్స్, కందగడ్డ ఇలాంటివి తింటారు. బట్ నేను అవి కాకుండా డైరెక్ట్గా అన్నము అవన్నీ కుక్ చేసుకుని అయితే తినేస్తాను ఇంకా నైట్ అయితే పూజ చేసుకున్నాక. పకోడీ అండ్ జిలేబీని అయితే పిల్లలు కార్లో కూర్చొని తింటారు అని చెప్పేసి అయితే మేమైతే కార్లోకి అయితే తీసుకెళ్ళిపోతున్నాము. ఇంకా టెంపుల్ లోపల నుంచి అయితే బయటకైతే వచ్చేసినాము. ఇంకా జనాలు కూడా చూస్తున్నారు కదా ఫుల్గా వస్తున్నారు. కార్ పార్కింగ్ ఏరియా కూడా ఫుల్ స్ప్రెడ్ అయిపోయి ఉండే. ఇంకా మామూలుగా అయితే టెంపుల్కి నియర్ బై అయితే పార్కింగ్ అయితే చేస్తాము ఎవ్రీ టైం వెళ్ళిన ప్రతిసారి. బట్ ఇప్పుడు ఏంటి అంటే చాలా లోపలికి అయితే పెట్టాల్సి వచ్చింది. ఇంకా అక్కడ కూడా సూపర్వైజ్ చేయడానికి కొంతమంది నిల్చొని ఉంటారు, ఏ రూల్లో ఖాళీ ఉన్నా ఏంటి అని చెప్పేసి వాళ్ళు చూస్తూ చెప్తూ ఉంటారు అన్నమాట, సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. సో ఇంకా వాళ్ళు సూపర్వైజ్ చేస్తుంటే మనం ఎక్కడంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. ఇంకా ఫైనల్లీ మేము పార్క్ చేసిన ఏరియా అయితే వచ్చేసింది. ఎంట్రీ ఒక సైడ్ నుంచి, ఎగ్జిట్ ఒక సైడ్ నుంచి ఉంటుంది. ఇప్పుడైతే మామూలు డేస్లో అయితే అలా ఏమి ఉండదు, ఎంట్రీ ఎగ్జిట్ రెండు ఒకే వేలో ఉంటాయి. ఫైనల్గా అయితే మా శివరాత్రి వ్లాగ్ అయితే ఇలా అయితే కంప్లీట్ అయింది. మీరు ఎలా చేసుకున్నారు ఏంటి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది కదా, దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టేసేయండి. ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్.